పుస్తక ఆవిష్కరణ సభ కవుల అవార్డుల ప్రదానోత్సవ సభకు మీకందరికీ ఆహ్వానము. ఈ రోజున మన మధ్య చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వారు ఈ రోజు ఇక్కడికి రావడం మన అదృష్టం. మొట్టమొదటిగా నేను నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ సూర్యప్రకాష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సభాధ్యక్షులు శ్రీ టి గౌరీశంకర్ గారు, ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ గారు. ఆయన ఇక్కడ ఉండడం మన అదృష్టం ఇవాళ. అలాగే శ్రీ తోటపల్లి సాయినాథ్ గారు, ఈ రోజు ఈయన మన పుస్తక ఆవిష్కర్త, ఈయన ప్రముఖ సినీ రచయిత కూడా. ఆయనని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మా శర్మ గారు సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గిడుగు రుద్రరాజు గారు, శ్రీ గిడుగు రుద్రరాజు గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు. ఆయన గురించి పరిచయమే అవసరం లేదు, జగమంతా ఎరిగిన వారు ఆయన. ఆయనను కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసి మెంబర్ అండి. ఆయన ఈ రోజు మన దగ్గర ఉండడం మన అదృష్టం. ఇంకా జస్టిస్ మాల్యాద్రి గారు, చాలా సంతోషం. న్యాయమూర్తులు సాహిత్య వనంలో విహరించడం చాలా ఆనందకరమైన విషయం ఇది. అలాగే డాక్టర్ పాలుట్ల భారతి గారు, ఈవిడ కవయిత్రి, సాహిత్య పరిశోధకురాలు. ఆవిడ్ని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ మామిడి హరికృష్ణ గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇంతమంది గొప్పవారి చేత మన కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది మన సంప్రదాయ పద్ధతిలో ఒక జ్యోతిని ప్రకాశింపజేస్తూ మొదలు పెట్టాలనే ఆకాంక్షతో ఇక్కడ వేదిక పైన అలంకరించిన పెద్దవారందరినీ నేను మనవి చేస్తున్నాను, దీపం వైపుగా వెళ్ళి జ్యోతిని ప్రకాశింపచేయాలని కోరుతున్నాను. జ్యోతి ప్రకాశం తరువాత మనకి ప్రార్థన ఉంటుంది. జ్యోతితో మొదలెట్టి గణపతిని స్మరించుకుంటూ మన సాహిత్యానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి సరస్వతీదేవిని కూడా మనం ప్రార్థించుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాము. మన కార్యక్రమంలో స్వాగతోపన్యాసము, పుస్తక ఆవిష్కరణ, గుర్రం జాషువా అవార్డు ప్రదానోత్సవము మరియు డాక్టర్ దాశరథి పురస్కారము కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రముఖ కవులకు. ఈ రెండు పురస్కారాలు కూడా కొప్పరపు కళాపీఠం వాళ్ళు ప్రాయోజకులు, వాటి వ్యవస్థాపకులు శ్రీ మాశర్మ గారు. ఈ జ్యోతి ప్రకాశం లాగా మన సాహిత్యంలో సుమాలు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ప్రార్థనతో మొదలెడతాము. ప్రార్థనకై నేను శ్రీమతి మాధవి గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం అండి. గణపతి ప్రార్థన గీతం. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాశక నమో నమో. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాశక నమో నమో. మూషిక వాహన నమో నమో, ముని జన వందిత నమో నమో.
మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో, ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాశక నమో నమో. ఆదిదేవుడవు నీవయ్యా, అందరి పూజలు అందుకోవయ్యా. ఆదిదేవుడవు నీవయ్యా, అందరి పూజలు అందుకోవయ్యా. అమ్మ పార్వతి పసుపుతో చేసిన ఆది శివునికి తనయుడవయ్యా. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాశక నమో నమో. చతుర్భుజములు శంఖ చక్రములు దంతములను ధరించిన స్వామి, ఎలుక వాహనము ఏలిన స్వామి, మా మొక్కులందుకొనుమో స్వామి. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాశక నమో నమో. సరస్వతి ప్రార్థన. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రావృతా, యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః. శుక్లాం బ్రహ్మ విచార సార పరమా, ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం, జాడ్యాంధకారాపహాం. హస్తే స్ఫాటిక మాలికాం విదదతి, పద్మాసనే సంస్థితా, వందే తాం పరమేశ్వరీం భగవతిం బుద్ధిప్రదాం శారదాం. ధన్యవాదాలు. నవ సాహితీ నేషనల్ కన్వీనర్ శ్రీ ఝాన్సీ రాపర్తి గారి స్వాగతోపన్యాసంతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ జాహ్నవి గారు. సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహుతులకు నమస్కారాలు. ఈరోజు ఇద్దరు మహాకవుల పురస్కారాలు అందుకుంటున్న శ్రీ శ్రీనివాస శర్మ గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈరోజు ఆవిష్కరణ జరుగుతున్న పుస్తక రచయిత్రి శ్రీమతి అరుణా తోలేటి గారికి అభినందన వందనాలు. నవసాహితీ ఇంటర్నేషనల్ చెన్నై నుండి ప్రారంభించిన సాహితీ ప్రస్థానం మొదలై 12 ఏళ్లు గడుస్తోంది. గత 5 ఏళ్లుగా ముంబై నుండి ఈ సంస్థతో మొదలైన నా సాహిత్య యాత్ర ఎన్నో గొప్ప సమావేశాలు, కవి సమ్మేళనాలు, సదస్సుల్లో పాల్గొని వాటిని నిర్వహించే అవకాశాలు కల్పించింది. నేషనల్ కన్వీనర్ గా ఈ సంస్థ గురించి క్లుప్తంగా తెలియచేయడం నా కర్తవ్యం. 2002లో చెన్నై టీ నగర్ లో మాలతీ చందూర్ గారి చేతుల మీదుగా నవసాహితీ ఇంటర్నేషనల్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు, బాపు రమణ, శ్రీ విరించి సిరివెన్నెల గారు, భువనచంద్ర, ఘంటసాల రత్నకుమార్ గారు, ఇంకా వెన్నెలకంటి వంటి మహా సాహితీ దిగ్గజాల సమక్షంలో ప్రారంభమైంది. కొత్త కవులు, రచయితలను ప్రోత్సహించే వేదికగా ఈ సంస్థ మద్రాసు విశ్వవిద్యాలయంలో శ్రీశ్రీ శత జయంతి, అనేక పుస్తకావిష్కరణలు, సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహించింది. శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ హాల్, ఆంధ్ర మహిళా సభ,
ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్, ప్రపంచ సమాఖ్యలతో కలిసి నవసాహితీ ఇంటర్నేషనల్ మద్రాసులో జరిపిన సాహితీ కార్యక్రమాలు అన్ని వర్గాల సాహితీ సమూహాలకు వేదికగా మారాయి. మద్రాసు విశ్వవిద్యాలయంలో మెరీనా తీరంలో సాహితీ సమరం పేరుతో నిర్వహించిన 24 గంటల కవి సమ్మేళనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అలాగే ఉత్తమ కథలు, కవితలు, పద్య రచనలు ప్రోత్సహించేందుకు గురజాడ దాశరథి, డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఇంకా గుర్రం జాషువా గారి పేర్లతో సి నారాయణ రెడ్డి కవితా పురస్కారాలు, విద్వాన్ విశ్వం గారి పేర్లతో ఉత్తమ కథకు, ఉత్తమ పాత్రికేయులకు కూడా అవార్డులు ఇస్తున్నాం. అలాగే ఈ సంస్థ ప్రారంభం నుంచి మాతో ఉండి నడిపించిన శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి పేరుతో, బాలాంత్రపు రజనీకాంతరావు గారి పేరుతో, పట్రాయని సంగీతరావు గారి పేరిట ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారికి కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇందులో సభ్యులే ఈ అవార్డులను ప్రయోజితం చేయడం విశేషం. మద్రాసులో మొదలుపెట్టిన ఈ సాహితీ యజ్ఞాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కూడా ఎంఓయు కుదుర్చుకుని విశాఖపట్నం, విజయనగరాల్లో కూడా సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నాం. నెల్లూరులో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయాలతో కూడా ఎంఓయులు కుదుర్చుకుని ముందుకు సాగే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2500 పైగా సభ్యులున్న నవసాహితీ ఇంటర్నేషనల్ మరిన్ని వినూత్న కార్యక్రమాలతో విస్తరించే దిశగా ముందుకు సాగే ప్రయత్నంలో సాహితీ మిత్రులందరూ కలిసి రావాలని కోరుతూ వినయంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జాహ్నవి గారిని కోరుతున్నాను. ఎంతో విశిష్టమైన కృషి చేస్తున్న నవసాహితీ ఇంటర్నేషనల్, ఇప్పుడే మనం ఝాన్సీ గారి దగ్గర విన్నాము ఎలాంటి కార్యక్రమాలు, ఎలా కవులకి, కవయిత్రులకి, నూతన రచయితలకి ప్రోత్సాహం లభిస్తోందో. దీని వెనుక ఉండి రథసారథిగా నడిపిస్తున్నది దీని వ్యవస్థాపకులు శ్రీ సూర్యప్రకాష్ గారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. సభాధ్యక్షులు గౌరీశంకర్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, మా చిరకాల మిత్రులు, ఈరోజు పుస్తకావిష్కరణకి విచ్చేసిన సాయినాథి గారికి, తర్వాత మా పాత్రికేయ మిత్రులు, మధుర కవి, రచయిత, ఒక నవసాహితీ ఇంటర్నేషనల్లో ఉత్తమ పద్య కవిత్వానికి ఒక అవార్డులు గత 3 ఏళ్లుగా ప్రాయోజితం చేస్తూ ఈ నవసాహితీ ఇంటర్నేషనల్ ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తున్న, తోడ్పడుతున్న మా శర్మ గారికి, తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని విధాలా సహాయపడుతూ, నేను ఏ కార్యక్రమం చేసినా దానిలో తప్పకుండా పాల్గొంటూ, నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఎన్నో చక్కటి సలహాలు ఇస్తున్న మిత్రులు, పూజ్యులు నేరేళ్ళ మాల్యాద్రి గారికి, తర్వాత నవసాహితీ ఇంటర్నేషనల్ గతగా 4 నెలల కిందట మేము ఆవిష్కరించిన గ్రంథాల ఆవిష్కరణ జరిగింది. పాలుట్ల భారతి గారిది. వారు కూడా గొప్ప కవి, కవయిత్రి, పద్య కవయిత్రి, తెలుగులో గోల్డ్ మెడల్ సాధించిన గొప్ప సాహిత్య పరిశోధకురాలు. వారు నవసాహితీ ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి హైదరాబాద్లో ఈ కార్యక్రమాలను మరింత ద్విగుణీకృతంగా చేయడానికి సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞత పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఇది మేము 7వ 8వ సభ మేము హైదరాబాద్లో చేస్తున్న కార్యక్రమం. ఇది కొప్పరపు కవుల కళాపీఠం తోటి మాశర్మ గారు ప్రాయోజితంతో 2 మహాకవుల్ని సన్మానించుకోవడానికి ప్రధానంగా ఏర్పాటు చేసింది. అలాగే శ్రీమతి అరుణా తోలేటి గారు, ఆవిడ గత 4 సంవత్సరాలుగా చక్కటి రచనలు చేస్తూ ఎంతో మందిని గ్రూపులోని ప్రోత్సహిస్తూ నవసాహితీ ఇంటర్నేషనల్ ముందుకు వెళ్ళడానికి ఈ చక్కటి సహకారాన్ని ఇస్తున్నారు. ఆవిడ పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా మేము మొట్టమొదటిసారి నవసాహితీ ఇంటర్నేషనల్ ప్రచురణ రంగంలోకి ప్రవేశించిందని చెప్పడానికి గర్విస్తున్నాను నేను. ఆవిడ పుస్తకాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నామని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పుస్తకం చదివితే వాళ్ళకి అది అర్థమవుతుంది.
చక్కటి ఆవిడ టీనేజ్ నుంచి కూడా మంచి కథలు, నవలలు, తర్వాత పాటలు రాయడం ద్వారా ఎంతోమంది తెలుగు పాఠకుల మనసులను చూరగొన్నారు. అంతేకాకుండా స్వాతి, మంటి, ప్రభా, జ్యోతి లాంటి పత్రికల్లో వారి కథలు, కవితలు ప్రముఖంగా వచ్చాయి. అంచేత అరుణా తోలేటి ఈజ్ వెల్ నోన్ రైటర్ ఇన్ తెలుగు లిటరీ వరల్డ్. ఆవిడ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. క్షమించాలి, ఈ వేదికను అలంకరించిన కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాను. వారి పేరు మర్చిపోయినందు. రుద్రరాజు గారికి, గిడుగు రుద్రరాజు గారికి, పిసిసి అధ్యక్షులు, వారు ఈ సభకు రావడం అనేది ఈ సభ చేసుకున్న ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక సంస్థకి సంబంధించి మేము మా కన్వీనర్ చెప్పినట్టుగానే కొత్త కవుల్ని రచయితల్ని ప్రోత్సహించడం కోసం మొదలైన ఈ ఉద్యమం, ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భావజాలాలకు అతీతంగా కవులందరినీ ఒక వేదిక మీదకి చేర్చాలనే ఒకే ఒక ఆశయంతో నవసాహితీ ఇంటర్నేషనల్ హైదరాబాద్లోని, చెన్నైలోని, విశాఖపట్నంలోని, విజయవాడలోని, వరంగల్లో ఇలా ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఇదే భావజాలాలు అనేవి వ్యక్తిగతం అనేవి, కొన్ని ఒక వర్గానికో, ఒక పార్టీకో, ఒక గ్రూప్కో చెందినవి. బట్ ఏ భావజాలమైనా సాహిత్యం అనేది అల్టిమేట్ ప్రక్రియ. కమ్యూనిస్టు కవులు ఉన్నారు, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి ప్రాచీన కవులని ఈ దేశం ఈ గడ్డ గౌరవించింది. అలాగే కమ్యూనిస్టు భావజాలాన్ని ఒక ఉవ్వెత్తు తరంగంగా తన మహాప్రస్థానం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీశ్రీ గారిని, తర్వాత వారి అంతేవాసుల్ని కూడా సాహిత్యం తన ఒడిలోకి తీర్చుకుంది. అంచేత సాహిత్యం అనేది ముఖ్యం. భావజాలం అనేది అది ఒక కాలం బట్టి, ఒక తరానికి, లేకపోతే కొన్ని సమాజం నిర్ణయిస్తుంది భావజాలం కరెక్టా కాదా అనేది. మన కళ్ళ ముందే చూసాం సోవియట్ సామ్రాజ్య పతనం. బట్ మనం చెప్పలేం, ముందు ఇప్పుడున్న వ్యవస్థలు పోయి మళ్ళీ కమ్యూనిస్టు వ్యవస్థ రావచ్చు. అది కాలం అనేది నిర్ణయిస్తుంది. అంచేత సాహిత్యాన్ని ఒక భావజాలం కట్టకూడదు అనే ఒక ప్రిన్సిపల్ తోటి భావజాలానికి అతీతంగా కవుల్ని, రచయితల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక కాజు కోసం వాళ్ళందరూ పనిచేసే ఒక ప్రక్రియని, ఒక విధానాన్ని నవసాహితీ ఇంటర్నేషనల్ అనుసరిస్తున్నది. ఇది ఇంగ్లీష్లో కూడా చాలా మంది కవులు నవసాహితీ ఇంటర్నేషనల్ చేరి ఇంగ్లీష్లో రాస్తున్నారు, హిందీలో రాస్తున్నారు. నవసాహితీ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ కవి సమ్మేళనాలు నిర్వహించాం, హిందీ కవి సమ్మేళనాలు కూడా నిర్వహించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో గత నెల నవసాహితీ ఇంటర్నేషనల్ ఛానల్ని కూడా మేము ప్రారంభించాం. ఆ ఛానల్ లింక్ అందరికీ పంపించడం జరుగుతుంది. ఆ లింక్ చూసి లింక్ని క్లిక్ చేసి దానిలోని మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము. ఇప్పుడే కాలాతీతమైంది కాబట్టి ఈ సభను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా సవినయంగా నేను మా ఆచార్యులు గౌరీ శంకర్ గారికి ప్రార్థిస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నవసాహితీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈనాడు నిర్వహిస్తున్న ఈ జమిలి కార్యక్రమానికి, జమిలి అని ఎందుకంటున్నానంటే ఇందులో 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి గ్రంథావిష్కరణ, రెండవది మహాకవుల పేరిట పురస్కార ప్రదానోత్సవం. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు ఈ వేదికపై జరుగుతున్నాయి. ఈ జమిలి కార్యక్రమానికి అతిథులుగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు మరి శ్రీ మా శర్మ గారు కేవలం మా వరకే కాదు, మన శర్మ గారు మనందరికీ కూడా. ఎందుకంటే ఆయనకు అనేక రకాల విశేషణాలు ఉన్నాయి. ఒకటి, కొప్పరపు కవుల కళాపీఠం ద్వారా ఆయన కొప్పరపు కవులను నిరంతరం సాహితీ లోకంలో నిత్య స్మరణీయులుగా నిలబెట్టినటువంటి వారు. అలాగే ఇవాళటి కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానానికి వారు ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు.
వారు సీనియర్ జర్నలిస్ట్, మంచి మేధావి పండితులు అటువంటి మాశర్మ గారికి, అలాగే సినిమా రచయితగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారు శ్రీ తోటపల్లి సాయినాథ్ గారు. సినిమా రచయితలకి మామూలు రచయితలకి ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటంటే, మామూలు రచయితలు గ్రామర్ రచయితలు అయితే సినిమా రచయితలు గ్రామర్ ప్లస్ గ్లామర్ రచయితలు. అలా మనకి గ్లామర్ తో కూడిన రచయితలు వాళ్ళ సభలో వేదికపై తోటపల్లి సాయినాథ్ గారు ఉంటే, వేదిక ముందు శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ఉన్నారు. వారు కూడా మరికొద్ది సేపట్లో వేదికపైకి రాబోతున్నారు. ఇవాళ గ్రామర్ ప్లస్ గ్లామర్ రచయితలు ఉన్నారు వారికి. అదేవిధంగా సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు, అదేవిధంగా రాజకీయ రంగంలో విశేషమైన సేవలు అందించినటువంటి పెద్దలు శ్రీ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. అలాగే న్యాయమూర్తులు శ్రీ నేరెళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. విదుషీమణి సోదరిమణి డాక్టర్ పాలుట్ల భారతి గారు ఉన్నారు. అలాగే ఈనాడు మనందరం ఇక్కడ ఈ సమావేశం కావడానికి కారణభూతులైనటువంటి నవ సాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ ఎస్వి సూర్యప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రతి కార్యక్రమానికి వారి కార్యక్రమానికి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. చెన్నైలో అది ప్రాదుర్భవించినప్పటికీ కూడా ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా తెలుగు సాహిత్య కార్యక్రమాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక ఉద్యమశీలి శ్రీ ఎస్వి సూర్యప్రకాష్ రావు గారు. ఈ సంస్థకు మరి నేషనల్ కన్వీనర్ గా ఉన్నటువంటి సోదరిమణి శ్రీమతి రాపర్తి ఝాన్సీ గారికి, అలాగే వ్యాఖ్యాత జాహ్నవి గారికి, జాహ్నవి ఐఎమ్ కరెక్ట్, జాహ్నవీర్ గారికి. ఇక సభలో ఇవాళ జమిలి కార్యక్రమం అన్నాను కదా, అదేమిటో చెప్పాలి కదా. ఇవాళ మనకు ముగ్గురు మహారచయితలను, తెలుగు సాహితీ లోకంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ముగ్గురు రచయితలను కవులను స్ఫురింపజేసే ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ. మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, శ్రీమతి తోలేటి అరుణ గారు అత్తగారి హాస్య కథలు అనేటువంటి ఒక గ్రంథాన్ని ఇక్కడ అమ్మ కూర్చోండి పర్వాలేదు ఆవిష్కరించనున్నారు. అత్తగారి కథలు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? భానుమతి గారు. కాబట్టి భానుమతి గారిని స్ఫురించే ఒక సందర్భం కూడా మనకు ఉంది. సూర్యకాంతం అత్తగారు మాత్రమే, కానీ కథలు రాసింది అత్తగారి మీద భానుమతి గారు. భానుమతి గారు అత్తగారి కథలు చాలా సాహిత్యంలో ఆవిడ ఒక సాహితీవేత్త, కాబట్టి భానుమతి గారు. తర్వాత రెండవది ఏమిటంటే, వాళ్ళ పురస్కార గ్రహీతలు మరి ఏ విధంగా చాలా ఔచిత్యంగా ఆలోచించి నిర్ణయించారనుకుంటాను. ఇద్దరు మహాకవులు, ఒకరు మహాకవి జాషువా, ఒకరు మహాకవి దాశరథి. ఇద్దరు మహాకవులే కాదు, ఇద్దరు ఉద్యమ కవులు కూడా. ఇద్దరు ఉద్యమాన్ని నడిపారు సమాజంలో. జాషువా వర్ణ వ్యవస్థకు, ఈ హైందవ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనానికి, వర్ణ వ్యవస్థకు తన కళాన్ని ఒక కరవాలంగా జళిపించి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని అందించారు. జాషువా పద్యాలు ఎంత మాధుర్యంగా ఉంటాయో సాహితీవేత్తలకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నివసించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నారు. అంత గొప్ప మాట. రాజులు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, చరిత్రలో మిగిలిపోతారు, కానీ కవులు మాత్రం ఎప్పటికీ వాళ్ళు సృష్టించిన కవిత్వం సమాజంలో నిలిచిపోయి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తుందని ఒక గొప్ప మాట చెప్పారు. ఇక్కడ ఆయన సుకవి అన్నారు, మామూలు కవులు అనలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కవుల్లో ఇది రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు మామూలు కవులు, ఒకరు సుకవులు. సుకవులు మాత్రమే ప్రజల నాలుకల పైన జీవిస్తారు. ఇది టు బి అండర్లైన్డ్. అలా ఒక సందేశాన్ని అందించినటువంటి జాషువాని స్మరింపచేశారు. మరొకటి దాశరథి గారు. ఆయన తెలంగాణ విమోచనం కోసం ఆనాటి నైజాముని ఎదిరించి పోరాడినటువంటి ఒక ఉద్యమ యోధుడు, కవి. నా తెలంగాణ అందాల, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాడ, నా తెలంగాణ లేమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇది అసలు ఆ పద్యం 4 పంక్తులు. మనం ఎక్కువగా చివరి పాదాన్ని నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఉంటాం. అలా తెలంగాణనే కాకుండా ఇంకా ఇది ఏమన్నారు?
ఆ మా నిజాంకి ధైర్యంగా ఆనాటి ప్రభుత్వానికి ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ఒక గొప్ప కవి. ముసలి నక్కకు రాజరికం దక్కునే అని ఆ నిజాముని ఎదిరించినటువంటి ఒక గొప్ప ఉద్యమశీలి. ఆయన కేవలం కవిగానే కాకుండా చాలా వరకు ఈ జనరేషన్ లో ఆయన ఒక సినిమా కవిగానే ఎక్కువగా తెలుసేమో, కానీ ఆయన తొలి దశలో అద్భుతమైనటువంటి ఉద్యమ కవిత్వాన్ని అందించినటువంటి దాశరథి గారిని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. దాశరథి గారి పురస్కారాన్ని, మరి జాషువా పురస్కారాన్ని గ్రహిస్తున్నటువంటి చిరకాల మిత్రులు శ్రీ డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారు. వారు శ్రీనాథుడి వంశజులు అని చెప్పుకుంటారు. అటువంటి కావూరి శ్రీనివాస శర్మ గారు ఉన్నారు. అలాగే మరి శ్రీధర బాబు గారు వచ్చారా? శ్రీధర బాబు గారు, శ్రీధర్ బాబు గారు, మీరు ఇవాళ అక్కడ బుక్ ఫేర్ లో ఉండాలనుకుంటాను, వెళ్ళొచ్చారా? వెళ్ళాలని. ఇవాళ శ్రీధర్ బాబు గారు దాశరథి పురస్కారాన్ని గ్రహిస్తున్నటువంటి మరి శ్రీ పసునూరి శ్రీధర బాబు గారు కదా, పసునూరి శ్రీధర బాబు గారు. వారిని మరి ఈ పుస్తకాన్ని పరిచయం చేయనున్నటువంటి కవిమిత్రులు, అత్యంత ఆప్తులు శ్రీ డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ గారికి, సభలో ఉన్నటువంటి రసజ్ఞులైన మీ అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, పి జ్యోతి గారు, మీరు గ్రంథ సమీక్ష. ఓకే, మీ అందరికీ కూడా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. మొత్తానికి అందరూ కూడా ఇవాళ చాలా సభ నిండుగా కళకళలాడుతూ ఉంది. ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ తరానికి మన సాహిత్యం ఔన్నత్యాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళని చైతన్యవంతం చేయటం, వాళ్ళలో ఒక స్ఫూర్తిని కలిగించటం, అది చాలా అనివార్యం. ఒకవైపు మనం తెలుగు భాషకు దూరం అయిపోతుంది ఈ తరం అని మనం ఆవేదన చెందుతున్నటువంటి తరుణంలో ఇలాంటి సాహిత్య కార్యక్రమాల ద్వారా మన పూర్వ కవుల గొప్పతనాన్ని, మన సాహిత్యాన్ని, వారు ఆనాటి సమాజాన్ని ఏ విధంగా తమ కవిత్వం ద్వారా, రచనల ద్వారా కదిలించారు, చైతన్యాన్ని అందించారు అని ఒక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే తెలుగు సాహిత్యానికి ఉన్న ఒక ప్రత్యేకతను చాటి చెప్పేటువంటి విశిష్టమైన కార్యక్రమాలు ఈనాడు ఈ తరానికి అనివార్యం. ఆ దిశగా మరి ఇవాళ నవసాహితీ ఇంటర్నేషనల్ ఇటువంటి ప్రయోజనవంతమైనటువంటి సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్న కార్యక్రమాలను మనం అంతా కూడా అభినందిద్దాం, స్వాగతిద్దాం. ముఖ్యంగా ఎస్వి ప్రకాశరావు గారికి అభినందిస్తూ వారికి చేయూతను అందిద్దామని మనవి చేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నిర్వాహకుల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. దాశరథి పురస్కారం ప్రముఖ జర్నలిస్టు, కవి శ్రీ పసునూరు శ్రీధర్ బాబు గారు రచించిన నిదురపోని మెలకువ చెప్పిన కళ అనే కవితా సంకలనానికి ప్రకటించారు. శ్రీధర్ బాబు గారికి నేను ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. నమస్తే అండి. అక్కడ నేను గౌరీశంకర్ గారి ప్రసంగం విన్నాక సునిశ్చితమైన హాస్య చతురత, ఒక 2 పదాలు చేరడంతో, భానుమతి పక్కన అత్త చేరడంతో ఎంతటి తేడా వచ్చిందో. భానుమతి అత్తగారి కథలు, భానుమతి అత్తగారు సూర్యకాంతం, ఒక 2 పదాలు గారు అనేది చేరడంతో ఎంతటి మార్పు వచ్చిందో. ఇంతటి సునిశ్చిత పరిశీలన దృష్టి ఉన్నవారు నాకు ఈ రోజు దాకా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలుసు. ఈ రోజు ఆయన మూలంగా మిగతా 4 లైన్లు తెలుసుకోగలిగాను. కానీ ఖచ్చితంగా ఈ జనరేషన్ కి తెలిసి తీరాల్సిన లైన్స్ అవి, తెలంగాణ గురించి తెలిసి తీరాల్సిన లైన్స్ అవి. ఈయన ఒక ప్రముఖ విద్యావేత్త, సాహితీమూర్తి. అది నేను ఇప్పుడు ఆస్వాదించాను, తెలుసుకున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అన్నట్టు ఇది జమిలి, సాహిత్య, సంగీత, నాటక, సినిమా మరియు న్యాయ రంగాలకి సంబంధించిన నిష్ణాతులు అందరూ ఉన్నారు. అలాగే నేను మర్చిపోకూడదు, రాజకీయ రంగానికి సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నారు. అవార్డు. సో మనం అవార్డుల ప్రదానానికి వెళుతున్నాము. ఈ రోజున గుర్రం జాషువా పురస్కారము, డాక్టర్ దాశరథి పురస్కారము, ఈ 2 పురస్కారాలు మనం అందజేస్తున్నాము. వారి గురించి ఆల్రెడీ సార్ మనకి చెప్పారు.
సో నేను డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారిని అలాగే డాక్టర్ శ్రీ పసునూరు శ్రీధర్ బాబు గారిని ఇద్దరిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ కావూరి శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ కవి. ఆయన శాసన చారిత్రక పరిశోధకులు, అలాగే సినీ రచయిత కూడా, నటులు కూడా. ఆయన పరిశోధన లఘు చిత్ర దర్శకులు కూడా. అంతేకాక ఆయుర్వేదంలో ఆయన డాక్టరేట్ పుచ్చుకున్నారు. ఆయన గురించి చెప్పడానికి అదే డాక్టరేట్. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో అంకెలు ఉన్నాయి ఇక్కడ. ఆయనకి దాదాపు 300 సన్మానాలు, 30 బిరుదులు లభించాయి. అలాగే 9 వరల్డ్ రికార్డ్స్ ఆయన పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన పరిశోధనా వ్యాసాలే 300 పరిశోధనా వ్యాసాలు, అలాగే 30 పుస్తకాల ముద్రణకర్త, 5 జాతీయ అవార్డులు, 5 జాతీయ అవార్డులతో పాటు 11 నందుల అవార్డు గ్రహీత కూడా. ఆయన మట్టి దిబ్బల కింద ఉన్న 12 దేవాలయాలను, 2 నగరాలను కనుక్కున్నారు. ఆయనకి దీటుగా నవసాహితీ ఇంటర్నేషనల్ వారు కూడా మణి మాణిక్యాలని ఏరి కోరి తీసుకొచ్చి పురస్కారాలు అందజేస్తున్నారు. ఔచిత్యమైన పురస్కారం ఇది. ఈయన గురించి నేను చెప్పవలసిన మరి ఒక ముఖ్య విషయము, ఈయన శ్రీనాథ మహాకవి వంశీకుడు. ఆయన తరానికి చెందిన 13వ తరం వారసుడు. ఈయన 2 స్వర్ణ కంకణాలు అందుకున్నారు. అలాగే పాళీ, సంస్కృత, ప్రాకృత భాషలలో కూడా ప్రవేశం ఉన్నది. ఈయనకి డాక్టర్ జాషువా పురస్కారం, గుర్రం జాషువా పురస్కారము, అలాగే డాక్టర్ దాశరథి పురస్కారం శ్రీ పసునూరు శ్రీధర్ బాబు గారి గురించి ఆల్రెడీ చెప్పారు. ఆయన వృత్తి రీత్యా పాత్రికేయులైన, ప్రవృత్తి రీత్యా కవి లక్షణాలు అధికంగా ఉన్నవారు. ఆయన ఒక మహాకవి, ఆధునిక తెలుగు కవి. ఆయన తొలి కవితా సంకలనం అనేక వచనం అవార్డులతో పాటు సాహిత్య ప్రియుల మన్ననలు, అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆయన ప్రస్తుతం BBC తెలుగు న్యూస్ బులెటిన్ కు సారథ్యం వహిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి రోల్ ఆఫ్ టెలివిజన్ న్యూస్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈయన వివిధ అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. చదువు రీత్యా ఆయన న్యాయశాస్త్రం పట్టభద్రుడు. కానీ తన ప్రవృత్తిని వృత్తిగా మార్చుకోవాలి అని ఈ జర్నలిజం రంగంలోకి ఆయన వచ్చి తనదైన ముద్రని, తనదైన శైలితో ఆయన ఒక మంచి గుర్తింపును పొందారు. ఈ చారిత్రాత్మక ఘట్టమే, ఎందుకంటే ఇది చాలా ఔచిత్యమైన పురస్కార గ్రహీతలు వీరు. మనం వీరందరినీ అభినందిద్దాం మన చప్పట్లతో, కరతాళ ధ్వనులతో. బాబు రెండు విశిష్టమైన అవార్డులు ఈ రోజు మనం అందజేస్తున్నాము. ఒకటి గుర్రం జాషువా పురస్కారము, మరొకటి డాక్టర్ దాశరథి పురస్కారం. ఈ పురస్కార ప్రాయోజకులు కొప్పరపు కళాపీఠం వారు. కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు మాశర్మ గారు. ఆయన మన మధ్యనే ఉన్నారు. ఇందాకే చెప్పారు మాశర్మ గారు కాదు, ఆయన మన శర్మ గారు అని.
ఇప్పుడు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను పురస్కారం గ్రహించవలసిందిగా. సో డాక్టర్ దాశరథి పురస్కారం శ్రీ పసునూరు శ్రీధర్ బాబు గారికి అందజేస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో అభినందనలను తెలియజేయండి. గుర్రం జాషువా పురస్కార స్వీకర్త డాక్టర్ కావూరి శ్రీనివాస్ శర్మ గారిని వచ్చి ఆయన స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. వాగ్దేవ్యై నమః నమః శ్రీ శారదా ఓం. సమయం అయిపోయింది. ఈ రోజు శుభదినం, చాలా సంతోషం. మమ జన్మ ధన్యత. ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్వి భవేత్ ఫలివాగ్వి భవేత్ ఇది యథార్థ. సుఖాసీనం భవేతి యస్యానాం నమసాహితి. బాబాయి గారికి, మహోదయం తమ్ముడు మాశర్మ గారికి, శాశ్వత ఐశ్వర్య సంధాయిని శివ శంకరి రాజరాజేశ్వరి గౌరీ శాకంబరి కాళి కంకాళి రాజీవనేత్రి సుచారిత్రి కళ్యాణగాత్రి మహాదైత జైత్రి నగాదిశ పుత్రి జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధి రాజచ కోటివర కోటి స్ఫురివ్య మాణిక దీప ప్రభాతుల్య సత్పాత కంజాత కేయూర హారంగ రాతి జ్వలత్ భూషణం రాట కౌమారి మహేశ్వరి ఆదిశక్తి నారసింహి రమా వైష్ణవి శాంభవి భారతి భైరవి భద్రకాళి సుఖ శ్యామల భ్రమర చండిక లక్ష్మి విశ్వేశ్వరి నమస్తే నమో నమః. చాలా సంతోషం. ఈరోజు నా జన్మ ధన్యం. ఎందుకంటే మేము శ్రీనాథుడి కవి వంశీకులమే. ఎందుకంటే మేము ఆనాడు కాల్పట్టు మహానగరం నుంచి కొండవీడు రెడ్డి రాజుల దగ్గర నుంచి వచ్చి ఇక్కడ చెప్పుకోక మేము మా యొక్క ఉండిపోయినాయి. అది ఈ రోజు నవయుగ కవులైనటువంటి మహాకవులు కొప్పరపు సోదరుల వారి మనోడైనటువంటి వారి ద్వారా ఈ అవార్డు అందుకోవడం, కవి వంశస్థులకు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే కబీర్ మనీషి స్వయంభూ పరిభూ అని కవి శబ్దము బ్రహ్మకు పర్యాయ పదంగా వైదిక వేద మంత్రాల్లో ఉంటుంది. కవి అన్న శబ్దము సంస్కృతమే. అట్లా ఆ కబీర్ దగ్గర నుంచి నా నృషే కురితే కావ్యం ఋషి కాని వారు కావ్య సృష్ట కాలేదు అని చెప్పుకొచ్చారు. కానీ అలా కాకుండా ప్రజ్ఞా నవోన్మేష ప్రతిభాశాలిని మాత తదను ప్రాణన త్వరణ నిపుణ కవి అని సంస్కృత అలంకారుడు బామవుడు చెప్పినట్టుగా ప్రతి వారు గొప్పవారే. నాకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికీ 30 గ్రంథాలు రాశాను. డబ్బు లేదు కాబట్టి 200 గ్రంథాలు రాసి పెట్టాను. ఉన్నాయి. చరిత్రకు తెలియని కావ్యాలు ఉన్నాయి. ఫేస్బుక్ ముఖ చిత్రాలు చూడండి. ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని ఎన్నో తాళపత్ర గ్రంథాలను సేకరించి ఈనాడు ఈ యొక్క పురస్కారాన్ని అందుకున్నానంటే గుర్రం జాషువా గారు, వారికి గురువు మా తాత శ్రీనాథుల వారే. ఆయన మంచి పద్యాలు రాస్తారు. వారు చెప్పుకొచ్చారు, నాకు గురువు ఎవరు సంస్కృతంలో అంటే వారే చెప్పారు. ఏది శ్రీనాథుల వారని. సీస పద్యాలకి ఆద్యుడు. అలా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆధారాన్ని తీసుకొని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కూడా ఎక్కువ సంస్కృత పదాలు ఉన్నాయి. ఇలాతలం, హలం, ఇవన్నీ ఇలాంటి పదాలు కూడా తాతగారు రాసిన కాశీఖండంలో కూడా 12వ స్కందంలో చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. ఈ యొక్క నవసాహితి బాబాయ్ గారు, సూర్యప్రకాశరావు గారు మాకు
96లోనే పరిచయం. శ్రీ గొల్లపూడి మారుతరావు గారిని పరిచయం చేయించారు. వారి అబ్బాయి శ్రీనివాస్కి అంకితం ఇవ్వడం జరిగింది. నేను అది మన కథలు వాటికి కంటే ముందు మన పురావస్తు శాఖలో పనిచేస్తున్నప్పుడు కంటే ముందు కూడా మాకు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి వారే మాకు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, హృదయ నినాదాలు. అందుకనే కవిత్వం నా ప్రాణం, సాహిత్యం నా కృషి, వ్యాసం నా శ్రమ, గేయం పరిశోధన నా శ్వాస అంటున్నాను. ఈ అవకాశం కల్పించినప్పుడు ఒకరు ఇంక ముందు ముందు వస్తాయి గ్రంథాలు. నాకు ఏంటంటే మీ అందరికి పోతన తెలుసు. పోతన గారి కంటే ముందే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో తెలుగు రాష్ట్రాల్లో ఒక మహాకవి ఉన్నాడు షడాక్షరుడని. ఎవరు దేవతా విభులు, ఎవరు మాయా మదాపహారులు, ఎవరు మన్మదాంతకులు, ఎవరు బ్రహ్మ శిరోహరులు శివులు, ఎవరు కాలమర్ధనులు, ఎవరు మృత్యు వినాశకులు, ఎవరు నీవే కాక ప్రభులేరి కరస్థల స్వామి శంకర అనే మకుటంతో దాదాపుగా 2000 పద్యాలు రచించి భాగవతాన్ని అందించినటువంటి మహాకవి షడాక్షరుడు. ఇప్పుడు త్వరలో వారిని వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా మడిపతి నాగయ్య గారు, బాణాల శరభయ్య గారు, పిల్లమరి పాపనారుడు, కంకంటి శివరాజు, షడాక్షరుడు ఇలాంటి మహాకవులని. అయితే నేను రాసిన గ్రంథాల కంటే వారు రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. మచ్చుకు 200 గ్రంథాలు సేకరించి పెట్టాను. అవి త్వరలోనే మీ అందరి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు 30 గ్రంథాలు ఇప్పుడు ప్రశంసతి హేకి అహం అహా. ఇది ఎందుకంటే ముఖ్య అస్య నేను ప్రాకృతం పాలి కూడా చదువుతాను. బౌద్ధంలో కూడా 4 పుస్తకాలు రాయడం జరిగింది. అట్లా మీ అందరి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం కల్పించిన, ఎందుకంటే సమయం లేదు, నేను మాట్లాడగలను. అందుకని ప్రతి ఒక్కరికి సమస్త మహోదయం ముఖ్య సరస్వతి ధన్యం. ఓం అగ్నిర్భవ సచిర్భవాయుతేజో భవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజానమానే ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. శుభం భూయాత్. ధన్యోస్మి. సమయం లేదు. ఇప్పుడు డాక్టర్ దాశరథి పురస్కార స్వీకర్త శ్రీ పసునూరు శ్రీధర్ బాబు గారిని ఆయన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ సభలో ఉన్నటువంటి సాహితీవేత్తలకు, ఇతర ప్రముఖులకు, ముఖ్యంగా నాతో పాటు అవార్డు అందుకున్న కావూరి గారికి, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి గారు ఆచార్య గౌరీ శంకర్ గారికి, మా మిత్రులు, మా సీనియర్ జర్నలిస్ట్ సూర్యప్రకాష్ గారికి, నవసాహితీ సంస్థ వ్యవస్థాపకులు, అట్లాగే మా చిరకాల మిత్రులు పాత్రికేయ మిత్రుడు మా శర్మ గారు, మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సాయంత్రం చాలా చిరస్మరణీయంగా మారింది. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన కవి దాశరథి గారి పేరు మీద స్థాపించిన అవార్డు నాకు ఇవ్వడం అనేది నాకు లభించిన చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు కవిత్వంలో చాలా ఇన్స్పిరేషన్గా నిలిచిన కొద్దిమంది కవుల్లో ప్రథమ భాగం నిలిచే 1-2 కవుల్లో మహాకవి దాశరథి గారు ఒకరు. మేము పుట్టక ముందుకే 1959 పూర్వమే ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసిన అగ్నిధార కవిత్వం చదువుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా కంటెంపరీ పోయిటరీ అది. అగ్నిధార తర్వాత నిజంగా చెప్పాలంటే మన తెలుగు సాహిత్యంలో ఆయన అగ్నిధార గురించి మాట్లాడారు. ఆయనకు వట్టికోట అల్వార్ స్వామి గారితో ఉన్న స్నేహం గురించి, జైల్లో ఆయనతో గడిపిన క్షణాల గురించి రాసిన వ్యాసాలు, రచనల గురించి చాలా మంది మాట్లాడారు. కానీ ఆ తర్వాత వచ్చిన పునర్నవం అనే ఒక కవిత్వం గురించి మాత్రం చాలా తక్కువ చర్చ జరిగింది. పునర్నవం అనేది ఆధునిక తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం తర్వాత అంతకన్నా కాకపోయినా ఆ స్థానంలో నిలబెట్టదగిన ఒక గొప్ప కావ్యంగా నేను భావిస్తాను. దాశరథి గారికి నిజంగా చెప్పాలంటే తెలంగాణ కవుల్లో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆయన చాలా గొప్ప కవిత్వం రాశారు. ఆయన కవిత్వంలో మగ్దూ మొహియుద్దీన్ నుంచి, కైఫీ అజ్మీ నుంచి ఉర్దూ సాహిత్యంలో ఎంతో పట్టు సంపాదించి, ఆ తర్వాత హోమర్ నుంచి స్పెన్సర్ దాకా చదువుకొని, శ్రీశ్రీని దాటుకొని చాలా ముందుకు వెళ్ళిపోయి, బైరాగిని చదువుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయి తనదైన కళాన్ని, తనదైన స్వరాన్ని వినిపించిన గొప్ప కవి దాశరథి. ఆయన పునర్నవాన్ మీద ఇప్పటికీ కొంచెం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎవరైనా
మరొకసారి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఒక వ్యాసం రాశాను దాశరథి గారి మీద. ఎందుకంటే అగ్నిధార నుంచి పునర్నవం దాకా ఆయన సాగించిన ప్రయాణం అంతా కూడా అదొక పునర్యానం. అంటే ఈ తెలుగు ప్రజల జీవితం అంతా కూడా ఆయన సాహిత్యంలో, కవిత్వంలో ఉంది. కవిత్వంలో ఉద్యమం గురించి, మహాప్రస్థానం తర్వాత ఒక తెలుగు జాతిని ఆవహించిన ఒక ఫీవర్, అంటే ఒక రెవల్యూషనరీ ఫీవర్ నుంచి బయటికి వస్తూ నాలో ఒక కవిగా నేను ఒక యుద్ధరంగంలో ఉన్న సైనికుడిగా నేను భావించుకుంటాను. యుద్ధరంగంలో సైనికుడికి ఉద్యమంతో పాటు, ఆవేశంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. అతనికి ఒక ప్రేయస్ ఉంటుంది. ఆ ప్రేయస్ గురించి కూడా అతను పలవరిస్తాడని చెప్పి జీవితంలో ప్రేమ గురించి, ఉద్యమాన్ని గురించి సమతూకంతో సాహిత్యాన్ని వెలువరించాల్సిన ఆవశ్యకతను మనకు గుర్తు చేసిన మహాకవి దాశరథి. జీవితంలోని భిన్న కోణాలని, మల్టీ డైమెన్షనల్ లైఫ్ను సాహిత్యంలో ఆవిష్కరించాలని కోరుకున్న వ్యక్తి. సాహిత్యంలో ఆయన వ్యక్తీకరణ కూడా చాలా పోస్ట్ మోడర్నిస్టిక్ అప్రోచ్ ఉన్న గొప్ప కవి. అలాంటి దాశరథి గారి పేరు మీద స్థాపించిన పురస్కారాన్ని నాకు అందించినందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ అవార్డును చాలా వినయంతో స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవసాహితి గారికి. అట్లాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇదే సాహిత్య కృషిని ఇంకా కొనసాగించాలని, రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు సాహిత్యం ఇళ్ళలు దాటి మిగతా భాషల వారిని, ఎట్లాగైతే ఆఫ్రికన్ పోయిటరీ, ఎలాగైతే మెక్సికన్ పోయిటరీ, ఎట్లాగైతే చిలీ పోయిటరీ ఇక్కడ దాకా వచ్చి మనం చదువుకుంటున్నామో, తెలుగు సాహిత్యం నుంచి కూడా వస్తున్న ఆధునిక కవిత్వాన్ని ప్రపంచం అంతా కూడా గుర్తించాలని, ప్రపంచంలోకి అనువాదం కావాలని ఆశిస్తున్న ఈనాటి కవుల్లో నేను ఒకరిని. ఆ దిశగా నెక్స్ట్ జనరేషన్ వర్క్ చేయాలన్నది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హానర్. మా శర్మ గారు వారిని సత్కరించి తర్వాత మాట్లాడిద్దాం. ఎందుకంటే త్వరగా రండి. మా శర్మ గారికి సత్కారం. మా శర్మ గారు ఒక జర్నలిస్ట్గా క్వశ్చన్లు వేస్తుంటే అవి చూసినప్పుడు వారెంత సహేతుకంగా మరియు జర్నలిస్ట్లో ఉన్న ఆ 5Wsని ఒక సింహాల్లాగా ప్రశ్నిస్తారు. వారిని సత్కరించటం మనల్ని మనం సత్కరించుకున్నట్టుగా నేను భావిస్తూ వారికి నా తరపున కూడా ఒక చిన్న ఇప్పుడు మా శర్మ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఆప్యాయతతో అందిస్తున్నారు. సభకు నమస్కారం. కార్యక్రమం ఆలస్యం అవుతుందని మనకు అర్థమవుతోంది. అయితే ముందుగా చిన్నపిల్లలు అద్భుతంగా పాడారు, గొప్ప రసాస్వాదాన్ని అనుభవించాము. ముందు సంగీతము, తర్వాత సాహిత్యం ప్రారంభమైంది. సంగీత సాహిత్య సమాలంకృతి అని చెప్పి నారాయణ రెడ్డి గారు మరోసారి తలుచుకుందాము. ఈరోజు నవసాహితీ ఇంటర్నేషనల్ ద్వారా సంస్థ ద్వారా ఇద్దరు మహాకవులను తలుచుకోవటం, ఇద్దరు మహా కృషివరుల్ని సత్కరించడము ఒక గొప్ప సందర్భము, ఒక గొప్ప సంరంభము. అందులో జాషువా గారు, గుర్రం జాషువా గారు, గౌరీశంకర్ గారు అన్నారు, ఆ పద్యాన్ని చెప్పారని చివరిలో దాని అర్థం సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని. ఎవరైతే సుకవి అవుతారో వారు ప్రజల నాలుకల పైన ఉంటారన్నారు. గుర్రం జాషువా సుకవి కాబట్టే మన నాలుకల పైన ఉన్నారు, ఉంటారు, ఉంటూనే ఉంటారు. అటువంటి గుర్రం జాషువా యొక్క పురస్కారాన్ని ఈరోజు కావూరి శ్రీనివాస శర్మ గారికి అందించడం అనేది సముచితము. ఎందుకంటే కావూరి శ్రీనివాస శర్మ గారు బహుముఖంగా ఆయన పరిశోధన చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాల రచన, సేకరణ, తర్వాత చారిత్రక అంశాలు, ఆయుర్వేదము, ఇలా బహుముఖంగా చారిత్రకమైన అంశాల పట్ల, పరిశోధన పట్ల నిరంతరము ఒక తపస్సులాగా తపన పడుతూ కృషి చేస్తున్న వారికి గుర్రం జాషువా గారి పురస్కారం అందడం అనేది సముచితము. అటువంటి వ్యక్తికి ఇవ్వటం అనేది మనం అందరూ అభినందించి తీరాలి. ఆ విధంగా కృషి చేసే వారికి ఒక ప్రోత్సాహం ఇవ్వటం చాలా ముఖ్యము. మనం ఆ విధంగా నవసాహిత్య ఇంటర్నేషనల్ ద్వారా ప్రోత్సాహాన్ని అందజేశాం. ఇక దాశరథి కృష్ణమాచార్య అంటే ఆయన కలంలో వెన్నెల ఉంటుంది, ఆయన కలంలో అగ్ని ఉంటుంది. ఆ రెండు మిళితమైన దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని పసునూరు శ్రీధరబాబు గారికి మనం నవసాహితీ ఇవ్వటం కూడా సముచితము, సమున్నతం కూడా. పసునూరు శ్రీధరబాబు గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. వారు ఇండియా టుడేలో ఉన్నప్పటి నుంచి వారిని నేను అనుసరిస్తున్నాను. తర్వాత HM టీవీలో మేము ఇద్దరం కలిసి పనిచేశాము. పసునూరు శ్రీధరబాబు గారు
పాత్రికేయుడు కేవలం పాత్రికేయుడు కాదు, అతనిలో కథకుడు ఉన్నాడు, కవి ఉన్నాడు. అతని నుంచి ఇంకా గొప్ప కథలు, గొప్ప రచనలు, కవితలు ఇంకా రావాలి. అటువంటి శ్రీధరబాబు గారిని ఎంపిక చేసుకోవటం దాశరథి పురస్కారానికి, అలాగే జాషువా పురస్కారానికి కావూరి శ్రీనివాసరావు గారు ఎంపిక చేసుకోవటము చాలా సముచితము. కింద కూర్చున్నప్పుడు ప్రారంభంలో తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ గౌరీశంకర్ గారు మేము ఔచిత్యం అనే ఒక పదం గురించి మాట్లాడుకున్నాము. ఔచిత్యంతో మనం సమయోచితంగా అల్పాక్షరాల అనల్పాద రచన అన్నట్లుగా తక్కువ మాటలతోటి తెలంగాణ అన్నట్టుగా ఎకానమీ ఆఫ్ వర్డ్స్ తోటి మనం ముగించుకుందాము. అయితే ఈరోజు 2 పురస్కారాలని శ్రీ కొప్పరపుకోలు కళాపీఠం ప్రాయోజితం చేసింది. కొప్పరపు కవులు అంటే మా తాతగారులు. కొప్పరపు కవులకు గుర్రం జాషువా అత్యంత ఆత్మీయులు. గుర్రం జాషువా మునికొండలో మొత్తం అప్పుడప్పుడే ఆయన పద్యాలు రాస్తున్న క్రమంలో కూడా కొప్పరపు కవులు ఆశీర్వాదం తీసుకున్నవారు. గొప్ప ఆత్మీయమైన అనుబంధం ఉంది గుర్రం జాషువాకి కొప్పరపు కవులకి. వారిదంతా కొండవీటి సీమ, పలనాడు సీమ, మాది కూడా అదే సీమ, అక్కడి నుంచి వచ్చాము. అలాగే ఈరోజు కావూరి శ్రీనివాస శర్మ గారు కూడా శ్రీనాథులు వంశీకులు అంటున్నారు. అయితే అది అలా ఉంచగా అదే అలా అదే అవునవును అవును అలా కావూరి శ్రీనివాస శర్మ గారు కూడా శ్రీనాథుల యొక్క వారసత్వాన్ని పొందిపుచ్చుకున్నారు. అయితే శ్రీనాథుడు కొండవీడి ప్రాంతం వారు. అటుపక్క శ్రీనాథుడు, ఇటుపక్క జాషువాని ఇద్దరిని మనం తలుచుకుంటున్నాము. నవసాహితి ఇంటర్నేషనల్ సూర్యప్రకాశరావు గారిని అభినందిస్తూ మనం అందరం కూడా తెలుగువారిగా వారి పట్ల కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎప్పుడు వారు ఎటువంటి కార్యక్రమం చేసినా వారితో మేము ఉంటామని తెలియజేస్తూ నమస్కారం.